వామ్మో! సో గైస్ నైట్ టైం వచ్చేసి క్యాంపింగ్ అయితే చెక్ చేస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నామంటే వాటర్ వస్తే ఎట్లా వర్షం కదా, ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. అండ్ నా ఫోన్లో కూడా అంత ఛార్జ్ లేదు. మళ్ళీ వాటర్ లోపలికి వస్తాయా లేదా అనేది ఒక చెకింగ్. సో వాటర్ శబ్దాలు అయితే వినబడుతున్నాయి కదా మీకు. అండ్ నా ఫోన్ ఇక్కడ పెట్టేద్దాం ఎందుకు. సో బేసిక్గా వాటర్ మంచిగా వండుకున్నాను నేను. ఓకే, వర్షానికి లేచిపోయాం, లెగిసిపోయాం. అండ్ వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం సో గాయస్ ఏంటిదంటే క్యాంపింగ్ చేయడానికి నేను ఒక ప్లేస్కి అయితే వచ్చా. సో అక్కడ ఫుల్ వర్షం అయితే పడ్డది. ఇప్పుడు క్యాంపింగ్లోనే మనం ఉన్నాము, వర్షం కూడా పడుతుంది ఇప్పుడు ఈ టైంలో. ఏమైందంటే బయట నుంచి ఏదో మన షెడ్ని ఇట్లా కొట్టింది. ఎస్, మన షెడ్ని ఇట్లా కొట్టింది. బయట ఏముందనేది తెలియదు. నాకు ఒక్కసారిగా భయమైంది. ఒక్కసారిగా వీడియో ఆపి బయటకు వెళ్ళి చూస్తే సంథింగ్ కొంచెం బయటకు కూడా వెళ్ళలేదు. జర లోపలికైతే ఉన్నాను. సో క్యాంపింగ్ అనేది ద బెస్ట్ సజెషన్, బాగానే ఉంది. కానీ కొంచెం భయం కూడా ఉంది, డేర్ కూడా ఉండాలి. అండ్ క్యాంపింగ్ వచ్చేసి చూస్తే ఇలా అండ్ ఈ మూల ఇక్కడ నుంచి మొత్తం నేనైతే కనబడతా. అండ్ వర్షం పడుతుంది, వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తలేదు. బేసిక్గా టైం వచ్చేసి 1-2 అవుతుంది. నిద్ర లేదు, స్లీపింగ్. థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్. రాత్రి మనం టెంట్ వేసినప్పుడు వర్షం పడ్డప్పుడు దాని కింద మనకు వాటర్ అనేది స్టే అయిపోయింది. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కడ వెళ్ళకుండా అది అక్కడే ఉండడంతో మనము దాన్ని అయితే అక్కడే ఉంచేసినాం. సో నైట్ టైమ్స్ నాకైతే కొంచెం బెనిఫిట్ లేదు. సో యాజ్ ద టైం ఇక్కడ వచ్చేసి మనం క్యాంపింగ్ని వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజెంట్ అయితే స్టే అయితే ఇక్కడ ఎండేసి అంటే ట్రిమ్మర్కి అయితే అదొక దానికైతే మనం దాన్ని వేసాం.